ఎట్టి పరిస్థితుల్లో రాజా ఈ 60 మందిలో ఒకరిని పెండ్లి చేసుకోవాలా? Our film Akkadamai Ikkadabbai is streaming now on ETV Win app. Download and subscribe to ETV Win app. ఎంత కంత్రి వసుదా నువ్వు. జ్యూస్ నువ్వే ఇచ్చావని మా బావగారు అందరికీ చెప్తే నీ బతుకు సెంట్రల్ జైల్లో చిప్పకూడే. మోహన్, అనవసరంగా నన్ను భయపెట్టుకో. అసలే నేను వణికిపోతున్నాను. నువ్వు మరింత భయాన్ని పెంచుకో. అంతదాకా వస్తే మీ ఇద్దరి పేర్లు కూడా నేను పోలీసులకు చెప్పేస్తాను. బాబా బాబా, డాడీకి ఎలా ఉంది? ఏం చెప్పమంటావు సృజన? మామయ్యకి నీ గురించే ఇబ్బంది పెరిగిపోయింది. 24 గంటలు నీ గురించి ఆలోచిస్తూ ఇదిగో ఇలా ఒంటి మీదకి తెచ్చుకున్నారు. పరిస్థితి ఏంటో మాకు అర్థం కావట్లేదు. లోపల ట్రీట్మెంట్ జరుగుతోంది. అదేంటి, నిన్నటి వరకు సార్ బాగానే ఉన్నారు కదా, ఈ రోజు ఇలా జరగడం ఏంటి? అదే కదా నాకు అర్థం కావట్లేదు. మామయ్యకి ఎప్పుడు ఏం జరుగుతుందో తలుచుకుంటేనే నాకు భయంగా ఉంది. నేను మామయ్య అని పిలిచినా తండ్రిలాగానే చూసుకున్నాను. నాకు పెద్ద దిక్కు అనుకున్నాను. అలాంటి వ్యక్తికి ఇలా అయ్యేసరికి నేను కూడా తట్టుకోలేకపోతున్నాను. చూసావా వీడి ఓవర్ యాక్షన్? అక్కడ చంపేయడానికి ప్లాన్ చేసింది వీడే. ఇక్కడ బావకి ఏదైనా జరిగితే చచ్చిపోతానన్నట్టు సుజన ముందు ఎలా బిల్డప్ ఇస్తున్నాడో. వీటి డబుల్ యాక్షన్ చూస్తే నాకు మైండ్ పోతుంది. ఆ సృజనని నమ్మించడానికి వీడు మనతో ఆడుకుంటున్నాడు. బాబా, నేను వెంటనే డాడీని చూడాలి. ఎవరిని లోపలికి రావద్దన్నారు. ట్రీట్మెంట్ జరుగుతోంది కదా, వెయిట్ చేయి. డాక్టర్, మా డాడీకి ఎలా ఉంది? ఏం ప్రమాదం లేదు కదా? చెప్పండి డాక్టర్. సార్ని హాస్పిటల్కి తీసుకొచ్చారని తెలిసిన దగ్గర నుంచి మేము చాలా టెన్షన్ పడుతున్నాం. ఇప్పుడు సార్కి ఎలా ఉంది? మీరెవరూ భయపడవలసిన అవసరం లేదు. హీ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. ఒక అరగంట తర్వాత రూమ్కి షిఫ్ట్ చేస్తారు. ఆయన స్పృహలోకి వస్తారు. మీరు వెళ్ళి చూడండి. ఆయన్ని ఎక్కువగా డిస్టర్బ్ చేయకండి. ఇప్పుడు వీళ్ళు లోపలికి వెళ్తే బావ ఏం మాట్లాడతాడో, నీ గురించి చెప్తే నీ పరిస్థితి ఏంటి? అదే కదా నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు ఏం చెయ్యాలిరా భగవంతుడా? మహేష్, అడ్వకేట్ గారిని బయట వైపు పంపించేసిరా. ఓకే మేడం. ఏంటి శివ, ఏదైనా క్లూ దొరికిందా? ఎస్ మేడం, చాలా పెద్ద క్లూ దొరికింది. వీడి ఫోటో చూడండి మేడం. ఆ ఎర్రచందనం స్మగ్లింగ్కి వీడే మెయిన్ లీడర్. వీడేనా గోపి మంచివాడని చెప్పి గోపిని విడిపించింది? వీడెక్కడున్నాడో నాకు వెంటనే తెలియాలి. వీడిప్పుడు లేడు మేడం, ఈ మధ్యనే చనిపోయాడు. అయితే గోపి గురించి ఎంత పాజిటివ్గా చెప్పాడో, ఆ తర్వాత 2-3 సార్లు గోపి మీద అటాక్ చేశాడని మనకి పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది. ఏంటి శివ నువ్వనేది? వీడు గోపి మీద అటాక్ చేయించాడా? ఎస్ మేడం, 2-3 సార్లు జరిగిందట. కానీ గోపి తప్పించుకున్నాడని తెలిసింది. ఏంటి శివ, ఇంత మంచి ఇన్ఫర్మేషన్ చెప్పావు. వీడిని పట్టుకుంటే ఆ గోపి గురించి ఏదో ఒక లాక్ దొరుకుతుంది, గోపి మీద కేసు పెట్టొచ్చు అని నేను ఆలోచిస్తుంటే చనిపోయిన వాడి ఫోటో తీసుకొచ్చి చరిత్ర మొత్తం చెప్తున్నావు. ఇప్పుడేం చేయగలం? మేడం, వీడు చనిపోయి ఉండొచ్చు, బట్ వీడు తాలూకు అనుచరులు ఉంటారు కదా, వాళ్ళకి గోపి గురించి తెలిసే ఉంటుంది కదా. అసలు వీడు గోపి మీద ఎందుకు అటాక్ చేశాడన్నది వాళ్ళకి తెలుస్తుంది కదా.
వీడేం చేశాడు, వీడి గతం ఏంటో మొత్తం బయటకొస్తుంది. అసలే స్మగ్లర్ కదా, వైట్ పేపర్ లాగా వాడేమీ ట్రాన్స్పరెంట్ గా ఉండడు. ఎక్కడో ఒక లూప్ హోల్ ఉంటుంది, అది పట్టుకుంటే మొత్తం కథ బయటకొస్తుంది. అప్పుడు గోపి మీద ఎన్ని సెక్షన్లు పెట్టొచ్చు, ఎలా ఇరికించాలో మనకు అర్థమవుతుంది. నీ బతుకు మేం వేసిన భిక్షరా. ఇప్పుడు నేను నీకు మాకు సంబంధం లేదని సాక్ష్యం చెబితేనే గాని నువ్వు జైలు నుంచి బయటికి పోలేవురా. నా దయ మీద నీ బతుకుంది. వాడికి కలప దొంగతనానికి ఎలాంటి సంబంధం లేదు సార్. ఇప్పుడు నిజాలేంటో కోర్టుకు తెలిసాక గోపిని నిర్దోషిగా భావించి తక్షణమే విడుదల చేయవలసిందిగా ఆదేశించడమైనది. ఒరే గోపి, నీ గతానికి సంబంధించిన చరిత్రను నేను తవ్వుతున్నాను. అది మొత్తం ఇప్పుడు బయటకొస్తుంది. శివ, మేడం, వెంటనే వీడి అనుచరులు ఎక్కడున్నారో వాళ్ళని తీసుకురా. ఎస్ మ్యామ్. గోపి, ఇక నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. డాడీ, ఊరుకోమ్మా, నాకేం కాలేదు కదా. నువ్వు నా దగ్గర ఉండగా నాకేమీ అవ్వదు. నువ్వు నా నుంచి దూరంగా వెళ్తేనే ఈ గుండె తట్టుకోలేదమ్మా. ఏంటి సార్ ఇది? చెప్పాను కదా, పరిస్థితులన్నీ తొందరలోనే చక్కబడతాయి, సృజన మళ్ళీ వస్తుంది అని. ఇంతలోనే మీరు బెంగ పెట్టుకుని మీరు ఇలా అనారోగ్యం తెచ్చుకుంటే సృజన ఎంత భయపడుతుంది. అవును మావయ్య, నీకు సృజన మీద బెంగుందని అందరికీ తెలుసు. ఏదో మనస్పర్ధల వల్ల నీకు దూరంగా ఉంది, అదీ తెలుసు. అంత మాత్రానికి నువ్విలా ఒంటికి తెచ్చుకుంటే ఎలా? పాపం సృజన చూడు, ఎంత భయపడుతుందో. అమ్మా, మీ నాన్నకి పిల్లల్ని ప్రేమించడం వచ్చు, ద్వేషించడం రాదమ్మా. గోపి మీద నాకు కోపం ఉన్న మాట నిజమే, కానీ ప్రాణాలు తీసేంత మూర్ఖుణ్ణి కాదమ్మా. కనీసం నువ్వు నా మాట కూడా విడిపించుకోకుండా నువ్వు నా ఇంటి నుంచి వెళ్ళిపోతే ఈ తండ్రి మనసు ఎంత బాధపడుతుందో నువ్వు ఊహించావా? డాడీ, నేను గోపిని ప్రేమించాను. నా గోపి మీద మీరు కోపాన్ని పెంచుకుంటే నాకెంత బాధగా ఉంటుంది. అయినా సరే నేను మీకు దూరంగా వెళ్ళాను అంటే మీరు గోపి విషయంలో మారాలి అనుకున్నాను. అంతేకాని ఇలా అనారోగ్యం తెచ్చుకుని ఇలా హాస్పిటల్కి రావాలని నేను కోరుకోలేదు డాడీ. సార్, ఇవాళ ఉదయం కూడా నేను మీతో మాట్లాడాను కదా, అప్పటి వరకు బాగానే ఉన్నారు. మరి ఇంతలోనే ఇలా జరగడం ఏంటి సార్?